మార్చి 27న జరగనున్న శ్రీరామనవమి శోభయాత్రకు సంబంధించి హైదరాబాద్ నగర కమిషనర్కు గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన లేఖ రాశారు. ఈ సంవత్సరం జరగబోయే శ్రీరామనవమి శోభయాత్రకు పోలీసు భద్రత వద్దని కోరుకుంటున్నామని అన్నారు. గత 3 సంవత్సరాలుగా పోలీసు భద్రత పేరుతో రామభక్తులపై లాఠీచార్జ్ చేసిన సంఘటనలు చోటు చేసుకున్నాయని తెలిపారు. ఇలాంటి చర్యల కారణంగా ఊరేగింపులో పాల్గొన్న వారిలో తీవ్ర ఆందోళన రేకెత్తుతుందన్నారు. ఇక ఈ అనుభవాల దృష్ట్యా శ్రీరామనవమి ఊరేగింపునకు పోలీసు సిబ్బంది అవసరం లేదని రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారికి ఒక లెటర్ నేను ఇప్పుడు పంపిస్తున్నాను. లెటర్లో నేను ఏం రాసినానంటే, దాదాపు 3 సంవత్సరాల నుంచి కావాలని శ్రీరామనవమి శోభయాత్ర సందర్భంలో ప్రత్యేకంగా పురాణాపూర్ చౌరస్తా కానీ, బేగం బజార్ ఛత్రి కానీ, అదేవిధంగా సిద్దంబర్ బజార్ చౌరస్తా కానీ టాస్క్ ఫోర్స్ పోలీసుల్ని పెట్టి మరియు మా రామ భక్తుల పైన లాఠీ చార్జ్ చేపిస్తున్నారు. దేని గురించి చేపిస్తున్నారంటే శోభయాత్రని డిస్టర్బ్ చేయాలని ఒక సంకల్పం పెట్టుకున్నారు మా పోలీస్ అధికారులు. ఎందుకు అడుగుతున్నాం. ఇవాళ ట్యాక్స్ కట్టేది హిందువులే. అన్ని ట్యాక్స్లు, వాటర్ బిల్ కానీ, కరెంట్ బిల్ కానీ, అన్ని విధాలుగా ట్యాక్స్ కట్టేది హిందువులే. అదే ట్యాక్స్ నుంచి మా పోలీస్ అధికారులకి సాలరీ పోతుంది. అధికారి నుంచి కానిస్టేబుల్ వరకు, హోంగార్డ్ వరకు అదే హిందువులు కట్టే ట్యాక్సే వాళ్ళకి సాలరీ రూపంగా వెళ్తుంది. మాకు కూడా అదే రూపంగా వస్తుంది. కానీ హిందువులు కట్టే ట్యాక్స్తోనే మా పోలీసు వాళ్ళకి సాలరీ వస్తుంది. మళ్ళీ అదే పోలీసు వాళ్ళు మా రామ భక్తుల పైన లాఠీ చార్జ్ చేస్తున్నారు. దేని గురించి?